హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్ అహ్మద్. ఈరోజు నేను మీకు మీ లోకల్ ఎమ్మెల్యే లేకపోతే ఏదైనా డిస్టిక్లో ఏదైనా ఎమ్మెల్యే యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కావాలనుకోండి, అది ఎలా కనుక్కుంటామో అది చూపెడతాను, చూడండి. అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు అట్ ది సేమ్ టైం వాళ్ళ ఈమెయిల్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి మొబైల్ నెంబర్ కాల్ అయినా చేయొచ్చు, లేదంటే మనకు కావాలంటే వాళ్ళ ఈమెయిల్ అయినా పెట్టచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మనం మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన ఎమ్మెల్యే లేకపోతే ఎంపీస్, ఎమ్మెల్సీస్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఎలా కనుక్కుంటాం అది చూద్దాం. నేను ఓపెన్ చేయగానే గూగుల్ టైప్ చేస్తున్నా అండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ టైప్ చేసి, సో దాని తర్వాత ఇక్కడ చూడండి సిఈఓ ఆంధ్ర అని టైప్ చేస్తున్నాను. ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. నేను సిఇఓ ఆంధ్ర అని చెప్పగానే ఇక్కడ ఈ వెబ్సైట్ వచ్చేసింది, CEOandhra.nic.in. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్. సో ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఉంది. అంటే ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఎంపీస్ లోక్సభలో ఎవరున్నారు, లేకపోతే ఎంపీస్ రాజ్యసభలో ఎవరున్నారు, లేకపోతే ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎంఎల్ఏస్, ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీస్, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్లు మనకు దొరికిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎమ్మెల్యేస్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కావాలనుకోండి, ఏపీ సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి థర్డ్ వన్, ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్ యొక్క మనకు రెసిడెన్షియల్ అడ్రస్ కావాలంటే ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాం అండి. సో క్లిక్ చేశాను. ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుద్ది. సో పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవ్వగానే చూడండి ఇక్కడ, సో ఫ్రమ్ 1 to ఇచ్చాపురం దగ్గర నుంచి, ఇచ్చాపురం అనేది ఆ నియోజకవర్గం, అక్కడ ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే, దాని తర్వాత ఆయన అడ్రస్, హోమ్ అడ్రస్ అంటే ఆయన ఉండే రెసిడెన్షియల్ అడ్రస్. ఆ విధంగా మొత్తం ఏపీ అసెంబ్లీలో ఉండే అందరి ఎమ్మెల్యేస్ యొక్క అడ్రస్, లేటెస్ట్ అడ్రస్, వాళ్ళ నియోజకవర్గం పేరు మొత్తం ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. మీరు కావాలంటే వాళ్ళకి లెటర్ పంపించాలంటే ఈ అడ్రస్ పైన పంపించుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి విజయవాడ వెస్ట్ జలీల్ ఖాన్, సో మా వైఎస్ఆర్ పార్టీ, సో వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్. సో ఈ విధంగా మనం ఒక ఎమ్మెల్యేస్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎమ్మెల్యేస్ యొక్క మొబైల్ నెంబరు, దాని తర్వాత సో నెక్స్ట్ మనం ఎమ్మెల్యేస్ యొక్క మొబైల్ నెంబరు లేకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడి కనుక్కొని, సో వాళ్ళ మొబైల్ కన్నా లేకపోతే ఈమెయిల్ కన్నా మనం కంప్లైంట్ పెట్టుకోవచ్చు. అది ఎలా చూద్దాం. ఫస్ట్ దానికోసం మనం వాళ్ళ మొబైల్ నెంబరు లేకపోతే వాళ్ళ ఈమెయిల్ ఐడి మనం కనుక్కోవాలి. సో దానికోసం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్ ఓపెన్ అయిన తర్వాత ఏపీ లెజిస్టర్ ఈ చేయండి. పెట్టగానే ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో వెబ్సైట్ ఇక్కడ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి ఈ వెబ్సైట్ని. సో ఈ విధంగా ఈ వెబ్సైట్ ఓపెన్ అయిందండి. ఆ క్లిక్ చేయగానే APLegislative.org అని క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను మీకు మీ యొక్క ఎమ్మెల్యే యొక్క మొబైల్ నెంబరు, దాని తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఎలా కనుక్కోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, సో APLegislature.org అని వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి ఈ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. సో ఈ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పిటిషన్ అని ఉంటుంది. సో ఆ ఈ పిటిషన్ని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ పిటిషన్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఇక్కడ ఏపీ లెజిస్లేచర్ అని ఒకటి హెడ్డింగ్ వస్తుంది. దాని తర్వాత నియోజకవర్గం ఆర్ మెంబర్ అని /member అని వస్తుంది. అదే కాన్స్టిట్యున్సీ /member అని వస్తుంది. ఇక్కడ మనకు ఏ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కావాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కుప్పమ్మ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అంటే ప్రజెంట్ మా సీఎం గారు
ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యే కాబట్టి ఆయన మొబైల్ నెంబరు అలాగే ఆయన ఈమెయిల్ ఐడి ఏదో కనుక్కోవాలనుకోండి, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఆయన పేరు, తర్వాత నియోజకవర్గం కుప్పము, తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే, దాని తర్వాత ఆయన ఫోటో, అలాగే ఆయన మొబైల్ నెంబరు, అలాగే అఫీషియల్ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ ఆయన ఎమ్మెల్యే యొక్క ఈమెయిల్ ఐడి వస్తుంది. సో ఈ విధంగా మనకు మన ఎమ్మెల్యే యొక్క ఈమెయిల్ ఐడి, అలాగే వాళ్ళ మొబైల్ నెంబరు, సో డీటెయిల్స్గా అన్నీ వస్తాయండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం మన రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.